హాయ్ ఎవ్రీవన్, అవి కివీ వ్లాగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెమన్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే కదా. మనం టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు టెంపుల్స్లో మనకి పెడితే అబ్బా ఈ రుచి ఎలా వచ్చింది అనుకుంటాం కదా. మనం ఆ టేస్ట్ వచ్చేటట్లే ఇప్పుడు చేసి చూపిస్తున్నాను మీకు. 10 minutesలో కంప్లీట్ అవుతుంది ఈ ప్రాసెస్ కూడా. లెమన్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: లెమన్, పచ్చిమిర్చి, రైస్, కరివేపాకు, తాలింపు గింజలు, శనగ్గింజలు, పసుపు అండ్ సాల్ట్. సాల్ట్ లేనిదే రుచి ఉండదు కదా, సాల్ట్ మర్చిపోకూడదు. ఫస్ట్ వచ్చేసి రైస్ అనేది పలుకులుగా ఉడికించుకోవాలి. ఆ రైస్ని మనం చల్లార్చిన తర్వాత అందులో మనకి తగినంత సాల్ట్ కలపాలి. తర్వాత వచ్చేసి లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. పసుపు మాత్రం ఇక్కడ యూజ్ చేయొద్దు. లెమన్ జ్యూస్ మిక్స్ చేసినప్పుడు పసుపు యూజ్ చేసామంటే మనకి చేదొస్తుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. శనగ్గింజలు, కరివేపాకు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో శనగ్గింజలు, పచ్చిమిర్చి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత రైస్లోకి మనం లెమన్ వాటర్ను సాల్ట్ మిక్స్ చేసుకున్నాం కదా, అందులోకి ఈ తాలింపు అనేది మిక్స్ చేయాలి. పసుపు కూడా ఈ తాలింపులోనే వేస్తాము. తాలింపు చల్లారిన తర్వాత ఈ లెమన్ వేసిన రైస్లోకి మిక్స్ చేయాలి. ఇంకా అంతే, రెడీ అయిపోయింది లెమన్ రైస్. తక్కువ ఇంగ్రీడియంట్స్లో టెంపుల్స్లో దొరికే రుచితో రెడీ అయిపోయింది. ఇలానే మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.